తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చరిత్ర. 1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా పేరున్న పార్టీగా మంచి నెంబర్ 1 పార్టీగా ఆవిర్భవించిన సందర్భం. 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. అప్పట్లో ఏదైతే స్థాపించిన 10 నెలలకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించిన సందర్భం ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఒక చరిత్ర సృష్టించిన సందర్భం ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమిని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా స్థాపించింది. ఏదైతే అమరావతి రాష్ట్రాన్ని నామకరణం చేసి తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధించిన బీజేపీ జనసేన నాయకులందరూ వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే అమరావతిని స్థాపించిన నేపథ్యం కనపడుతుంది. ఇలాంటి 44 సంవత్సరాలు చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఈరోజు పుట్టినరోజు పండగ చేసుకుంటున్న నేపథ్యం. ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు కన్నా ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న సందర్భం ఉంది. 44 ఏళ్ళు చరిత్ర కలిగిన ఈ తెలుగుదేశం పార్టీ గురించి మనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా 45వ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనందరం కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీ ఈరోజు తెలుగువారికి గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అమరావతి స్థాపన వరకు కూడా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన కులమతాలకు అతీతంగా పరిపాలన కానివ్వండి, సమాజ సేవ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం కానీ, దేశహితం కోసం ఆనాడు మంచి నాయకుల్ని రాష్ట్రం నుంచి పంపించేటువంటి కార్యక్రమం వరకు అనేక విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుండి ఈరోజు వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. తప్పకుండా రాబోయేటువంటి తరాలకు కూడా ఒక మంచి రాష్ట్ర అభివృద్ధిని ఏదైతే ఈరోజు స్వర్ణాంధ్ర 2047 కోరిక ఉందో ఆ కోరిక తీర్చడానికి నిజమైనటువంటి పార్టీ, నిజమైన నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు మార్చి 29 అంటేనే ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు ఆత్మధైర్యంతో వెలుగులు నిండిన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు బడుగు బలహీన వర్గాల పరిస్థితికి చూసి చెల్లించిపోయి మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ప్రజలకి వెన్నుదన్నుగా ఉంచి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సత్సంకల్పంతో పార్టీని స్థాపించి ఈరోజు కొన్ని లక్షల కోట్ల కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ అజరామరంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇటు సంక్షేమము, అదేవిధంగా ఇటు అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకొని ముందుకెళ్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారి ఒకే ఒక సూత్రం, ఒకే ఒక మాట,
ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాటలో ఉన్న ఆంతర్యం లోతు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తూ ఉంది. మన అందరికీ కూడా ప్రజల్ని దేవుళ్లాగా ఆరాధించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం నిర్విరామంగా నేడు 75 వసంతాలు ఆయన పూర్తి చేసుకుంటున్నా కూడా నిరంతరం తెలుగు జాతి గౌరవం కోసమే ముందుకు వెళ్తూ పాటుపడుతూ ఉన్న మహోన్నత వ్యక్తి, మహర్షి నారా చంద్రబాబు నాయుడు గారు. నాటి అన్న నందమూరి తారక రామారావు గారి కలల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. మరి అదే బాటలో మరి మా యువ కిషోరం, మా అన్న లోకేష్ అన్న కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ యావత్ ఆంధ్ర రాష్ట్ర యువతని ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం కూడా పరిచయం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఆయన చేపట్టి ఈరోజు ఎక్కడ ఏ సుదూర ప్రాంతాల్లో ఆంధ్రుడు ఉన్నాడన్నా అది తెలుగుదేశం పార్టీ వల్లే, లేదంటే తెలుగుదేశం విధానాల వల్లనే ఈరోజు ఆంధ్రుడు అనేవాడు నలుమూలలా ప్రపంచవ్యాప్తంగా తను ఎంతో గౌరవప్రదంగా ఉంటున్నాడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన పార్టీలో ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు, భాగస్వామి అయినందుకు గర్వంగా భావిస్తూ ఈరోజు కొన్ని వేల మంది కార్యకర్తలతో, నాయకులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం జరుపుకోవడం కోసం మా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ చేసుకొని నిర్వహించి అదేవిధంగా ఈరోజు మన జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అందరం కూడా ఈ యొక్క మాకు మా రోజుగా మేమందరం కూడా చెప్పుకునే రోజు ఏదైనా ఉంది అని అంటే మార్చి 29గా నేను చెప్తాను. మేడం చెప్పండి, చట్టబద్ధత అమరావతి చేసే విధంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది ఒక పక్కన చాలా ఆనందంతో, అదేవిధంగా ఒక పక్కన కొంత బాధగా కూడా ఉంది. ఎందుకంటే అమరావతి అనేది ప్రజలు ఆకాంక్షిస్తున్న ఒక అద్భుతమైన, రేపు ప్రపంచ స్థాయికి ధీటుగా చేసుకోవాలి రాజధానిని అని చెప్పి సింగపూర్ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్లాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు మనకి దాన్ని రూపకల్పన చేయడం జరిగింది 2014లో. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కానీ, ప్రజల యొక్క అభ్యున్నతి కానీ పట్టని ప్రభుత్వం దాన్ని పక్కన పడేయడం వల్ల, అంటే ప్రజలు అభివృద్ధి చెందాలి అని ఏ కోసాన లేని ఒక నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రం వెళ్ళడం వల్ల ఈరోజు మళ్ళీ దానికి ఒక చట్టం చేసుకుని మరి అమరావతి ఉంటుంది రాజధాని అని చట్టం చేసుకుని మరి వెళ్ళాల్సిన పరిస్థితికి బాధపడుతూనే ఈరోజు మరి రానున్న రోజుల్లో అమరావతి అనేది ప్రపంచ స్థాయిలోనే ధీటైన రాజధానిగా ముందుకు వెళ్ళబోతుంది, రూపకల్పన జరగబోతుంది. ఎక్కడ కని విని ఎరుగని వ్యాలీస్తో ఈరోజు ఏఐతో డ్రోన్ సిటీగా, లేకపోతే క్వాంటమ్ వ్యాలీగా, ఇలాగ అనేక సముదాయాలతో రాజధాని నిర్మితం అవుతుంది. మరి ఈ నేటి భావితరం అంతా కూడా, యువత అంతా కూడా నిజంగా కాలర్ ఎత్తుకొని తిరిగే పరిస్థితిలో మన రాజధాని నిర్మితం అవుతుంది. దానికి ఎంతో సంతోషంగా మరి నిన్న జరిగిన ఒక ఏదైతే మేము ఏర్పాటు చేశామో తీర్మానం, దానికి ఈ రకంగా ఆనందపడుతూ ఆ రకంగా వారు దాన్ని పక్కన పడేశారే అన్న ఒక బాధతో దీన్ని మళ్ళీ చట్టమే చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు కొంత బాధపడుతూ ఒక మిక్స్డ్ ఫీలింగ్స్తో మేము నిన్న సభను నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మలుపు తిరిగిన సంఘటన. 43 సంవత్సరాల క్రితం అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించే కార్యక్రమం భారతదేశ రాజకీయ చరిత్రనే మలుపు తిరిగిన సంఘటన. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు పార్టీ స్థాపించే కార్యక్రమం కానీ, ఢిల్లీలో తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టే కార్యక్రమం కానీ ఆ రోజు స్థాపించే కార్యక్రమం ఈరోజు 44 సంవత్సరాల తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఈ పార్టీని ఈరోజు నిలబెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ మలుపులు తిరిగిన సంఘటన కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈ స్థాయికి తీసుకొచ్చే కార్యక్రమం కానీ, పార్టీ కార్యకర్తల్లో బేస్ మీద ఈరోజు పార్టీ నిర్మితమై ఈరోజు దేశ చరిత్రలోనే ఈ పార్టీ నిలబెట్టిన పరిస్థితి 44 సంవత్సరాల తర్వాత కూడా మరొకసారి స్మరించుకునే కార్యక్రమం చేస్తూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలోకి వచ్చిన సందర్భంగా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఇలా ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రం మొత్తం కూడా చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అతనికి పుట్టకే ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద
అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఆ రోజున ఆత్మాభిమానం అనే పేరుతోటి పుట్టినటువంటి ఈ పార్టీ ఎంతోమంది మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళకి అసలుకి రాజకీయం అనేది దూరం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చి వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇంతమంది బీసీ నాయకులు ఉన్నా కానీ ఈ పదవుల్లో అనుభవించారనంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల అయింది. ఈ రోజున అనేక మంది పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి ఇలా బీసీ నాయకులు ఎస్సీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మా ఆత్మాభిమానాన్ని పెంచిన పార్టీ, అందరికీ సమన్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశం పార్టీలో అవుతుందని చెప్పేసి అనేక చర్యలు తీసుకున్నటువంటి ఇలా నిన్న మరి రాజధాని కోసం ప్రత్యేక రాజధాని మరి ఎప్పుడు కూడా ఏ పార్టీ వచ్చినా కానీ దాన్ని కదిలించకుండా ఉండే విధంగా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల భవిష్యత్తు, ఎప్పుడు ప్రజల క్షేమం ఆశించే విధంగా ఏ పార్టీ అయినా ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఒక దృఢ నిశ్చయంతో తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. ఒక పాలకుడు అంటే అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విధంగా నిన్న చేసినటువంటి మరి చర్య ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ కూడా ఇలా మన్ననలు పొందుతూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతి చోట కూడా మరి 44వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలాగా ఉంది. అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలానే ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులైనటువంటి లోకేష్ గారికి మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర ఉంది. అప్పట్లో సైబరాబాద్ నిర్మించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండి. ఇప్పుడు రాజధానిని నిర్మించి దానికి చట్టబద్ధత కూడా తెచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఏది చేసినా కానీ ఆంధ్రప్రదేశ్లో రూపు మార్పులు ఆ రోజున ఎన్టీ రామారావు గారు చేశారు. అదే నాయకత్వంతో ఏదైతే కోరుకున్నారో ఎన్టీ రామారావు గారి దాన్ని పరంపర సాగిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాక్షేమం కోసం, ప్రజల కోసం ఈ రోజున రాజధాని నిర్మించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుదే, తెలుగుదేశం పార్టీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశము, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారకులైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏదైతే పేదవాడికి అండగా ఉండాలని, తెలుగువాడి ఆత్మగౌరవం నిలబడాలని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి కూడా మరి అసెంబ్లీలో స్థానం కల్పించాలని ఎంతోమంది ప్రముఖులకి ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు ఇచ్చి చట్టసభల్లో వారి వాయిస్ని వినిపించడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. వారి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పేదవారికి అండగా ఉంటూ ఈ యొక్క పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తానికి ప్రజలందరూ కూడా ముందుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాజధానికి సంబంధించి బిల్లు ఒకటి చట్టచౌరం చేశారు ముఖ్యమంత్రి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అలా జరిగింది. అతో కాకుండా సైబరాబాద్ నిర్మాణం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఎలా ఫీల్ అవుతుంది? ఏదైనా ఒకటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక తరం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. ఏదో ఈ రోజుకి రోజు లేకపోతే పదవుల కోసమో నాయకత్వం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. అలా ఉన్నాడు కాబట్టి 1990లోనే ఆ రోజు సైబరాబాద్ను కానీ, హైటెక్ సిటీలను కానీ పునాది వేస్తే ఈరోజు కొన్ని తరాల వారి వాళ్ళ దాని మీద జీవనాధారం నుంచి కొన్ని కుటుంబాలు వెలుగులోకి వచ్చినటువంటి చరిత్ర మనం చూసాం. అదేవిధంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఈరోజు మనం అమరావతిని రాజధానిగా పెట్టుకోవాలని, ప్రపంచంలోనే భారతదేశంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి పెద్ద రాజధానిగా ఉండాలి, ప్రముఖులందరూ ఇక్కడికి వ్యాపారస్తులు రాగలగాలనే ఉద్దేశంతో గొప్పగా ఒక రైతులు ఏదైతే ఎంతో ప్రేమతో, అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో
ఆ రైతులు ఇచ్చారు కాబట్టి 29,000 ఎకరాలను ఇస్తే దాన్ని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చే రాజధానిగా పెడితే దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చి ఈ యొక్క రాజధాని అది ఒక సమాధులదని చెప్పేసి చెప్పినటువంటి దుర్మార్గుడిని కాదని చెప్పేసి వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. మనం చూస్తున్నాం ఎంత గొప్పగా ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున ఇవాళ పెట్టుబడులు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకురావడమే కాకుండా ఈ భారతదేశంలో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే రాజధానిగా ఇక్కడ ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి దానికి వాళ్ళ చట్టబద్ధత ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నిన్న అసెంబ్లీలో మరి బిల్లు పెట్టేసి దాన్ని వాళ్ళ పార్లమెంటుకు పంపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు, దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర తెలుగువారి కోసం, ప్రజల కోసం పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాల, వర్గాలకు అతీతంగా న్యాయం చేయాలని ఒక తపనతో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని బహుకాలం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతోమంది బీసీలని పెద్ద పెద్ద స్థాయిలో చూసింది. మీరు ఒక బీసీ బిడ్డగా ఎలా ఫీల్ అవుతుంది? 100% ఇది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మనం చూసాం ఎంతోమంది బీసీలని ఒక ఎర్రనాయుడు గారు కావచ్చు, కే కృష్ణమూర్తి గారు కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు, ఎంతోమంది బీసీలను తయారు చేసినటువంటిది. తయారు చేయటమే కాదు, వారికి ప్రాధాన్యత ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మనం చూస్తున్నాం, గత ప్రభుత్వాలను ఎన్నిటినో చూసాం, పేరుకు పదవులు ఇచ్చేసి వాళ్ళని వాడుకోవటానికి తప్ప, కులం కార్డులు పెట్టుకొని బీసీలు అని చెప్పి వాడుకోవటమే తప్ప, అలా కాకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఇవాళ మీరు చూడండి ఎంతోమందికి ఈ రాష్ట్రంలో ఇవాళ కొత్త ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా సర్దుబాటులు చేస్తూ ఎంతోమంది బీసీలకు న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఏర్పడి రాష్ట్రంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాయి. ఈరోజు కూడా తెలుగుదేశం అట్లాగే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుకూలంగా పరిపాలన జరుగుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ పండగలో రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నటువంటి సందర్భంగా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క పార్టీకి బీసీలు అంతా అండగా ఉన్నారు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు అందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రుల కళ అయినటువంటి రాజధాని అమరావతిని చట్టబద్ధం చేస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. అంతేకాకుండా భవిష్యత్తులో పెరగబోయే అసెంబ్లీ స్థానాలు కానీ, పార్లమెంటు స్థానాలు కానీ ఇవన్నిటిలో కూడా యువతకి మంచి అవకాశం వస్తుందని చెప్పేసి, అదేవిధంగా మొన్న 16వ తారీఖున ఆర్య వైశ్యుల కళ అయినటువంటి అమర్జీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని 6.8 సుమారు 7 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీసీలు బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎన్నో విజయాలు చేస్తున్న పరిస్థితి. పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈరోజు అమరావతి రాజధానిగా నామకరణం చేయటం కూడా ఒక చరిత్ర. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి హైదరాబాద్ని నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చెందుతుందంటూ కూడా చెప్పిన నేపథ్యం. ఏదైతే 44 సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు ఉందనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి.